బాబు గారి మీద మీకెంత ఇష్టం ఉంది సార్? సార్ అది మీకు తెలియదు కాదు. ఆయన నా ఇష్టం ఇంత ముందు కూడా నేను తెలియజేశాను సార్, చాలాసార్లు తెలియజేశాను సార్. అది అసలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, దాన్ని ప్రత్యేకంగా చెప్పేది కాదు. ఆయన వ్యక్తిగతంగా ఇష్టం, ఆయన విజన్ ఇంకా ఇష్టం. ఆయన ఉంటే అంటే ఆయన సర్వరోగ నివారణి. ఎక్కడ సమస్య ఉంటే ఆయన ఆయింట్మెంట్లో పనిచేస్తాడు. సో అందుకని ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రజల గురించి ఆలోచిస్తాడు, డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడు. అందుకని నాకు ఆయన అంటే చాలా ఇష్టం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఒక వ్యక్తి, అద్భుతమైన విజనరీ, జనం గురించి మాత్రమే ఆలోచించే ఒక మనిషి, ముఖ్యమంత్రిగా అన్ని సంవత్సరాలు పనిచేసిన ఒక వ్యక్తి. ఏది చూడకూడదు అనుకుంటాడో చూశాడు ఆయన. అది చూసిన తర్వాత ఇక ఆయన ఈరోజు ఇక అన్నీ దాటేసినట్టే, కొత్తగా చూడాల్సింది ఏం లేదు. ఆయన ఈరోజు ఆంజనేయ స్వామి అంత బలవంతుడు, బయటికి రానిండి చూస్తారు. దట్స్ ఇట్. సార్, చంద్రబాబు గారిని ఆంజనేయ స్వామితో పోల్చారు సార్. ఇప్పుడు ఆయన కొడుకు గురించి మీకు చాలా క్లోజ్ అని నాకు తెలిసింది, ఆయన గురించి ఒకసారి చెప్పండి సార్. లోకేష్ గారు సార్, నేను ఇంతకు ముందు గతంలో ఎప్పటి నుంచో బాగా ఇదండి తెలిసిన వారిగా, నాకు తనకు దగ్గరగా ఉన్నప్పుడు నేను చూసింది చెప్తానండి మీకు. లోకేష్ అంటే ఏంటో, ఆ గ్రేట్ లెజెండరీ నందమూరి తారక రామారావు గారు, ఆయనలో ఉన్న తెగింపు, ది బెస్ట్ విజనరీ వాళ్ళ నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనలో ఉన్న ఆ విజను ఈ రెండింటినీ కలిపితే ఎంత ఇది ఉంటుందో ఆ రెండు అతనిలో ఉన్నాయి. మీరు ఈ ఇద్దరు రూలింగ్ చూశారు కదా, రామారావు గారిది అండ్ చంద్రబాబు నాయుడు గారిది చూశారు కదా, ఏ మాత్రం వాళ్ళ పేరుకు తగ్గకుండా అద్భుతంగా రూల్ చేయగలడు. అంత మంచి విజనరీ, అంత మంచి విజనరీ ఉందంటారండి. మీరు చూస్తారు త్వరలోనే. మీరు దాని గురించి ఇంకా అడగడం కన్నా చూడడం చాలా బాగుంటుంది. ఎందుకంటే అతను నిలబడతాడు, జనం కోసం నిలబడతాడు. ఎలా నిలబడతాడో మీరు చూస్తారు. నిలబడతాడు, తలబడతాడు కూడా అలాంటి వాడు. సరే, ఎంత దూరమైన నిలబడతాడు. అయితే ఇప్పుడు సడన్గా రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి చంద్రబాబు గారి ఫ్యామిలీ గురించి సడన్గా ఇప్పుడు దాని భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు కనిపిస్తున్నారు స్క్రీన్ల మీద. ఏంటి సార్ వాళ్ళతో? సార్, ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం కాపాడుకోవాలి. ఆమె బయటకు వచ్చి ఒకటే చెప్పింది, నా భర్త ఈరోజు జైల్లో ఉంది, మీకోసం దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి అన్నారు. ఏం చేస్తారు అంతే తప్ప నాకు తెలిసినంతవరకు వేరే ఇది కాదండి. ఈరోజు ఆ కుటుంబం కోసం, కుటుంబం లాంటి పార్టీ కోసం, కుటుంబం లాంటి కార్యకర్తల కోసం వాళ్ళిద్దరూ నిలబడుతున్నారనేది నా అభిప్రాయం. మీరు అసలు ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా సార్? బ్రదర్, హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాను. నేను ఆ దీనిలో ఉంటాను. నాకు బాబు గారంటే పర్సనల్లీ చాలా ఇష్టం కాబట్టి ఏదన్నా ఇది అంటే వెళ్ళి ఆయనతో కూర్చుంటాను అంతే తప్ప నాకు అసలు వేరే వాటి మీద అసలు నాకు అదే లేదే. ఇప్పుడు రాజకీయ సలహాలు ఏమి ఉండవు మీకు? అలాంటిది ఏముంది. మరి అందరూ సినిమా వాళ్ళే అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఎంత పెద్ద స్టార్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది తెలుసు. మొదటి రోజు ఆయన అలా వీరావేశంతో వెళ్ళిపోయి. సార్, ఆయన ఒక్కటే చెప్తున్నాను, నేను కట్ చేసేస్తున్నాను సార్, మీ మాట నాకు అర్థమైంది. సార్, పవన్ కళ్యాణ్ అనే అతను ఫిల్టర్ లేని వాడండి. అతనికి ఫిల్టర్ లేదు. ఏది అనుకుంటే అది చేస్తాడు. ఎక్కడ మంచి ఉంటే అక్కడికి వెళ్ళి నిలబడతాడు. ఎక్కడ నిజాయితీ ఉంటే అక్కడ ఉంటాడు. ఇక్కడ న్యాయం ఉందంటే అడ్డసుడిగా నిలబడతాడు. బాబు గారి దగ్గర ఈ 3 ఉన్నాయి కాబట్టి ఆయన వెళ్ళి అడ్డసుడిగా నిలబడ్డాడు అక్కడ. సో నేను ఈరోజు చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న ఒక ఒడిదుడికి వచ్చినప్పుడు పక్కన ఉండేవాడే మనవాడు. కరెక్ట్. అది ఆయన ఉన్నాడు. ఎందుకున్నాడా అంటే నేను చెప్పిన 3 క్వాలిటీస్
ఆ నిజాయితీ అనేది చంద్రబాబు గారి దగ్గర ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, పక్కన నిలబడ్డారు. నిలబడడం కాదు, అడ్డచుడిగా నిలబడ్డారు. ఆ. సో మళ్ళీ చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్.